హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. పిల్లలకి సంబంధించిన వ్లాగ్ అని చెప్తాను. ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ డే, క్లోజింగ్ డే ఆఫ్ ది యాన్యువల్ ఇయర్ అనమాట మన పిల్లలకి. సో ఇది మాకు చాలా దగ్గరగా ఉంటుంది. హౌస్ జస్ట్ 5 minutes అనమాట. ఇలా డెకరేట్ చేశారు. ఎంత బాగా డెకరేట్ చేశారో, సింపుల్గా అయినా చాలా క్యూట్గా అనిపించింది. హియర్ ఈజ్ ద స్టేజ్ డెకరేషన్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ డే అనమాట. సో ఇప్పటి పిల్లలు అయితే చాలా చాలా లక్కీ కదా. వాళ్ళకి అన్నీ కూడా ఎంత మంచిగా సెలబ్రేట్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన టైం అప్పుడు, ఎడ్యుకేషన్ అప్పుడైతే ఇవన్నీ ఏమీ లేవు కూడా అసలు. వీళ్ళు వచ్చేసి మా ఈ జర్నీలో పరిచయమైన బ్యూటిఫుల్ పేరెంట్స్ కపుల్స్ అనమాట. మాకు కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. సో హియర్ యూ గో, ప్లీజ్ ఎంజాయ్ దిస్ వీడియో ఆల్సో. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్ మై వీడియోస్ అండ్ వ్లాగ్స్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి వెల్కమ్ స్పీచ్తో స్టార్ట్ అవుతుంది. షీ ఈజ్ ద ప్రిన్సిపల్ వాళ్ళ వైఫ్ అనమాట. షీ ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటర్ ఫర్ దిస్ స్కూల్. Your experience with our students, how you felt? At this age, they are asking questions, right? They are opening up, they are finding, ways to connect with. We have transferred from Manipur. నేను కూడా నా ఎక్స్పీరియన్స్ని కొన్ని మాటల్లో షేర్ చేసుకున్నాను. తర్వాత పిల్లలది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మా వాళ్ళు ఎంట్రీ ఇచ్చేశారు. సో హవీష్ నాకు చూపిస్తున్నాడు అనమాట. వన్ డ్రెస్కి టైస్ కట్టారు కదా, లాడీలు థ్రెడ్స్, అవి చూడు ఎంత బాగా కట్టారో అనేసి క్యూట్గా నాకు చూపిస్తున్నాడు అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాడు. బాగా చేశారు కదా. ఒక చిన్న క్యూట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేను సీక్వెన్స్గా ఆర్డర్ చేశాను. తర్వాత హితేష్ ఒకసారి జరిగింది, యాక్చువల్గా హవీష్ ఒకసారి జరిగిందనమాట. సో నేను వీడియో వాంది వీంది పక్కనే పెట్టాను అనమాట, ఒక సీక్వెన్స్ అంటూ ఉంటుంది అనేసి. సో ఇంకొకటి సారీ ఏంటంటే నేను అంత వర్టికల్గానే షూట్ అయింది, కొన్నేమో హారిజంటల్ కొన్నేమో వర్టికల్గానే షూట్ అయింది. సారీ ఫర్ దట్. సో ఇలానే చూసేసేయండి. సో నెక్స్ట్ టైం ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ ఇన్ ద హారిజంటల్ సో దట్ ఇట్ విల్ బి గుడ్ ఇన్ when you are watching. Show thumbs up. Don't get to it. Ready? Throw. సో నెక్స్ట్ గ్రూప్ ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ అనమాట. సో హవీష్ది నాకు వీడియో క్యాప్చర్ చేయలేదు, ఓన్లీ ఫోటో యాడ్ చేశాను. తర్వాత మా జర్నీలో పార్ట్ అయిన సౌమ్యను, తర్వాత భవానీ వాళ్ళది కూడా క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ది ఫోటో అనమాట. సో బయట అంతా డెకరేట్ చేశారు. మా హిత్తు చూడండి ఎంత నాటిగా ఉన్నాడో. హవీష్ గాడు ఎందుకో టైర్డ్ అయినాడో ఏమో, ఫోటోకి రారా అంటే రావట్లేదు. ఫైనల్గా అలా ట్రై చేసాం. ఇక్కడ వచ్చేసి హవీష్ వాళ్ళ క్లాస్ టీచర్. సో నెక్స్ట్ వచ్చేసి
హ్యాండ్ స్టిక్ అనమాట. సో పిల్లలు అంతా కూడా ఇది క్రాఫ్ట్ వర్క్ చేశారు. ఒక్కొక్కరు ఒకటి పిక్ తీసేసుకొని జస్ట్ షేరింగ్ అవర్ బ్యూటిఫుల్ వర్డ్స్ అనమాట. సో హితేష్ అవిష్ వాళ్ళది కూడా నేను జస్ట్ క్యాప్చర్ చేసుకున్నాను, వాళ్ళకి ఎప్పుడైనా బాగుంటుంది చూసుకున్నప్పుడు అనేసి. నెక్స్ట్ వచ్చేసి హితేష్ అవిష్ వాళ్ళ టీచర్స్ అనమాట. సో ఇది కూడా నేను క్యాప్చర్ హితేష్ వాళ్ళ టీచర్, ఫస్ట్ వచ్చేసి హవిష్ వాళ్ళ టీచర్. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇది వచ్చే ఐ థింక్ 3కి ఎంతకో 2:30కి ఎంతకో అయిపోయింది. తర్వాత ఐస్ క్రీమ్ కావాలి అని అంటే వాళ్ళు అందుకోసం ఐస్ క్రీమ్ తీసుకొని వి చిల్డ్ ఇట్. సో ఇది ఈ రోజుటి వ్లాగ్. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ప్లీజ్ కీప్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. లాస్ట్లో అన్ని పిక్చర్స్ అనమాట.